కొలతలు తీసుకోండి. ఏంటండి ఇది? ఎందుకు కొలతలు తీసుకోమంటున్నారు? ఈ ఇల్లు అమ్మేసి కొంతైనా మా అప్పు కింద జమ చేసుకుందామని. ఈ ఇల్లు మీరెలా అమ్ముతారు? లీగల్ గా మీకేం హక్కు ఉంది? అప్పుడు వాడెవడో వచ్చి మా మీద రౌడీలు చేశాడు కదా, ఆ వాస్తవ్ ఫ్రెండ్. మీ దగ్గర ఇంటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఆ రోజు డాక్యుమెంట్స్ లేవు కాబట్టే మేము సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోయాం. ఈసారి మేము లీగల్ గానే ప్రొసీడ్ అవ్వాలని వచ్చాం. ఈ ఇల్లు వాస్తవ గారు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు అనడానికి కావలసిన ప్రూఫ్ తో వచ్చాం. ఇదిగోండి జిరాక్స్ కాపీ. ప్రూఫ్ చూపించా కదా, ఇల్లు ఖాళీ చేయండి. ప్లీజ్ అండి, ఒకే ఒక్క రోజు టైం ఇవ్వండి. మీ అప్పు తీర్చకపోతే అప్పుడు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. నేను అడ్డుపడను. ఎన్ని రోజులు ఆగారు? ఒక్కరోజే కదా నేను అడుగుతుంది. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఒక్క రోజులో కోట్ల రూపాయలు ఎలా వస్తాయి? వస్తాయండి. మీ అందరి అప్పులు తీర్చేస్తాను. ఒకరు ఇస్తామన్నారు. రేపు మేము వచ్చేసరికి డబ్బైనా ఇవ్వాలి, లేదా మీరు ఇల్లైనా ఖాళీ చేసి వెళ్ళాలి. అలాగే.